హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర అబ్బాయి రాజు యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే టైం వచ్చేసి నైట్ 3 అయితే అయిపోయింది టైం. ఇప్పుడైతే మేము ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం ఒక ముఖ్యమైన అతిథిని అయితే పిక్ చేసుకోవడానికి. మా అయితే ఫుల్గా డ్రీమ్స్లోకి వెళ్ళిపోయి పడుకున్నాడు. మా వాడిని అయితే లేపుకుని అయితే తీసుకెళ్తున్నా. మా వాడు లేదంటే మొక్క మీద నీళ్ళు కొట్టి తీసుకొస్తాను మా ఆయనే. మేమైతే ఇప్పుడు ఒక ముఖ్యమైన అతిథిని అయితే తీసుకురావడానికి వెళ్తున్నాం. ముఖ్యమైన అతిథి ఎవరు చూద్దు కానీ ప్లీజ్ జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఇక మేమైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్కి బయలుదేరుతున్నాం. బండ్లు అయితే మలుపులు అయితే పెట్టేసుకున్నాం. మలుపులు చూసారా? ఇక మేమైతే ఇప్పుడు మంచి సాంగ్స్ అయితే పెట్టుకుని మంచి మూడ్లో అయితే వెళ్ళిపోతున్నాం. ఇక టైం అయితే వచ్చేసి 3 అయితే అయిపోయింది. మాకైతే ఫుల్గా నిద్ర. మా మాయకి అయితే నిద్ర అయితే నేను చెడగొట్టేసి తీసుకెళ్ళిపోతుంది. పాప మా ఆవిడైతే చాలా ఫీల్ అవుతున్నాడు. తప్పదు కదా, నా కోసమే మా మాయ ఎక్కడికైనా సరే రావడానికి సిద్ధం. నా కోసం ఎరన్ అవుతాడు, స్వరన్ అవుతాడు మా మాయ. ఏమాయ పదవా? ఖచ్చితంగా అదనమాట. ప్రతి ఒక్కరు కూడా మా మాయ లాంటి స్నేహితుడు నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నా. సత్యం. ఇగో ఇప్పుడైతే గ్రీన్ పడింది సిగ్నల్. ఏంట్రా మాయ ఇది? మాయ మల్లెపూల స్మెల్ చూడ మాయ. చూడకూడదు, రావాలంతే. వెళ్ళే దారిలో అయితే ఎయిర్పోర్ట్ రోడ్ అంతా చూపిస్తాం మీకు, చూడండి. ఇకైతే మేము కేబుల్ బ్రిడ్జ్ దగ్గర వస్తుంది. దీని పేరు కేబుల్ బ్రిడ్జ్ అంటారు. ఇది సబాల్ అహ్మద్ రోడ్, ఎయిర్పోర్ట్ రోడ్ ఇది. మేమైతే ఎయిర్పోర్ట్కి ఒక 15 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నట్టున్నాం. ఇకైతే ఇక్కడ రోడ్లు వచ్చేసి ప్రతి రోడ్డు కూడా ఇలా 4 లైన్స్ అయితే ఉంటాయి. ఈ రోడ్ స్పీడ్ వచ్చేసి అయితే 100 దాటి వెళ్తే కెమెరా అయితే కొడుతుంది ఇక్కడ. ఇలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. ఈ సాంగ్ అయితే నాకు చాలా ఇష్టం. సో ఇక మనం అయితే ఫైనల్గా ఎయిర్పోర్ట్ దగ్గరలోకి అయితే వచ్చేసాం. ఎయిర్పోర్ట్ దగ్గరలో అయితే లైటింగ్ అంతా ఇలా ఉంటుంది. ఇవన్నీ కరెంట్ పోల్స్, ఇవి చాలా కలర్ఫుల్గా అయితే ఉంటాయి. ఇకైతే మా ఫ్రంట్ సైడ్ గ్లాస్ అయితే క్లీన్గా లేదు, అందుకని మీకు సరిగా కనిపించట్లేదు. ఖతర్ ఎయిర్పోర్ట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా పెద్దది ఖతర్ ఎయిర్పోర్ట్. ఇక్కడైతే స్పీడ్ వచ్చేసి 80. ఇక్కడ నుంచి మనం అయితే 80కి వెళ్ళాలి. ఇక ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత 60 స్పీడ్. ఆ దగ్గరలో 60 కన్నా స్పీడ్గా వెళ్తే మనకి 1000 రియల్ ముక్కలఫ్ అయితే పడుతుంది. ముక్కలఫ్ అంటే ఫైన్. 1000 రియల్ అంటే ఇండియా డబ్బులు వచ్చేసి 23,000 24,000 దగ్గరికి అయితే అవుతుంది. ఇప్పుడున్న ప్రజెంట్ రేట్ అయితే 23,000. ఒక కెమెరా కొట్టిందంటే సరిపోద్ది. మొత్తం మైకల్ అమ్మేస్తే ముబ్బులు వచ్చేస్తాయి మనకి. ఇక మనం అయితే ఇప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చాము. మా వాడి కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇదంతా ఎయిర్పోర్ట్. ఇప్పుడైతే మనోడు ఇంకా ఎక్కడున్నాడో తెలియట్లేదు, కనిపించట్లేదు. ఇక్కడ ఇలా గేట్ నెంబర్ 1, 2, 3 అని అయితే ఉంటాయి. ఇది చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి గేట్ 4. ఇక్కడైతే గేట్ 3 దగ్గర ఉన్నాం మనం అయితే. మా ఉన్న దగ్గర వచ్చామో నేను ఇంకా రాలేదు మా వాడు. ఇంకా ఇలా అక్కడ 2, 1. ఇంకా మా వాడు ఎక్కడున్నాడో తెలియట్లేదు. మా వాడికైతే మెసేజ్ పెట్టా ఆల్రెడీ. ఇంకా మా వాడైతే రాలేదు. మా వాడికి వస్తుంది వెయిటింగ్. ఎంట్రీ. రే వెల్కమ్ బ్యాక్ టు ఖతర్. ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నా. ఏంటి ఎలా ఉంది? ఎలా నడుస్తుంది యూట్యూబ్ ఛానల్? వీడియోస్ ఫాస్ట్ గా పోస్ట్ చేస్తున్నా. ఎక్కడ వచ్చినాయి? 5 వచ్చాయి. 5, 6 వచ్చినాయి. 5, 6 వచ్చినా ఫాస్ట్ గా పోస్ట్ చేసావు కదా. ఓకే. సో అక్కడ రాజేష్ కోసం అయితే వెయిటింగ్ లో ఉన్నాను. సో మీరైతే మర్చిపోకుండా మన ఆంధ్ర అబ్బాయి రాజేష్ యూట్యూబ్ ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి మ్యాక్సిమం మంచి మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తూ ఉంటాడు. కనపడితే అప్పుడప్పుడు నేను కూడా మీకు కనిపించవచ్చు. ఓకేనా? నేనైతే త్వరలో ఇంటికి వెళ్ళిపోతున్నాయి కదా మరి.
మళ్ళీ ఇంటి దగ్గర మళ్ళీ వచ్చేస్తాం కదా. వచ్చేస్తాయి కదా మనం ఇంకెక్కడికి నుంచి ఎక్కడికి వెళ్తాం మనం అంతే. సో అయితే మా వాడు లోపలైతే వెయిట్ చేస్తున్నాడు, డైరెక్ట్ ఎదుగుతున్నాడు. నేను బయట నుంచి లోపల ఎక్స్ప్లోర్ చేద్దాం కానీ లోపలికి వెళ్ళా. ఈ లోపు మా వాడైతే హఠాత్తుగా కనిపించాడు అన్నమాట లోపల. సో ఇకైతే మా జర్నీ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. బండి డ్రైవింగ్లో మా మాయ అయితే కూర్చున్నాడు పాపం. గైస్ అందరికీ నమస్తే. ఆంధ్ర అబ్బాయి రాజేష్ ఖత్తర్లో. ఎలా ఉన్నా? సూపర్. అంత బాగుందా? ఏం బాగాలేదు ప్రస్తుతానికి అయితే ఇక్కడ. అలా అంటాడు, అలా అంటాడు మనోడు ఎప్పుడు ఖుషిగానే ఉంటాడు. నాని బ్రో నా జీవితం ఎలా ఉన్నారు ఏంటి? బాగున్నాడు. నాని బాగా చిక్కిపోయాడు. దుబాయ్లో ఉన్నప్పుడు అయితే మంచి పుష్టిగా ఉండేవాడు, ఇక్కడ చిక్కిపోడు. నేను నాని దుబాయ్లో ఒకే ఇయర్లో వర్క్ చేసాం, కానీ అంటే అప్పుడు ఇప్పుడు ఉన్నంత నాలెడ్జ్ లేదు, ఎక్కువ కలిసే వాళ్ళం కాదు, జస్ట్ తెలిసి అంతే కదా. 2018-19 మూమెంట్లో దుబాయ్లో వర్క్ చేసాం మేము అనమాట. సో మళ్ళీ ఇప్పుడు ఖత్తర్లో అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా మన రాజేష్ తీసుకొచ్చాడు. సో ఖత్తర్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఇక్కడ లివింగ్ ఎలా ఉంటుంది, మీకు రాజేష్ ఇప్పటికే చాలా వీడియోస్ పెడతా ఉన్నాడు. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి రాజేష్కి. ఆంధ్ర అబ్బాయి రాజేష్ అనమాట. మంచి మంచి వీడియోస్ చేయాలని ఆసక్తితో ఉన్నాడు. సో వ్యూస్ అయ్యి కొంచెం రావట్లేదని చెప్పి కొంచెం డిసప్పాయింట్ అవుతున్నాడు. కానీ కుర్రోడు కరెంట్ తీగల సన్నగా ఉన్నా లోపల పవర్ ఉంటుంది. ఏమీ లేదా డొల్లా. సో మ్యాక్సిమం నాకు వీరినప్పుడల్లా కూడా నేను కనబడతా ఉంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఆంధ్ర అబ్బాయి రాజేష్ మీ ఖత్తర్లో అనమాట. సో ఎలా ఉంటుంది లివింగ్ స్టైల్, ఎలా ఉంటుంది, అక్కడికి వచ్చిన వర్క్లు ఎలా ఉంటాయి, ఎలాంటి వేసాల మీద రావాలి, ఎలాంటి వర్కులకి రావాలి, వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి మీకు ప్రతిదీ ముందుకు వచ్చి చెప్తా ఉంటాడు. ఈ కాడి నుంచి ప్రతిదీ మీరు అబ్జర్వ్ చేయండి. మీకు నచ్చితే తప్పనిసరిగా మాత్రం ఛానల్ని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? సో ఇంకేంటి రాజేష్, ఎలా ఉంది ఏంటి వచ్చిన తర్వాత నుంచి పరిస్థితి ఏం పోవాలా. ముందైతే నీకు తెలుసు కదా, శుభ్రంగా మనం ఎంజాయ్ చేసేవాళ్ళం, తిరిగేవాళ్ళం, అటు ఇటు కార్లు వేసుకుని. ఇప్పుడైతే మనకు అంత లేదు, అన్ని పోయి. సో కొన్ని మాయతోటే ఇంక తిరుగుతున్నాయి అన్నమాట ప్రస్తుతానికి. కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల నమ్మిన మనుషులు నమ్మక ద్రోహం చేసి మోసం చేసి పడదే. అవన్నీ సహజం అమ్మ, సహజం. అది జీవితంలో అది లేకపోతే ఇంకెందుకు. పుండు మీద కాకి పొడిచినట్టు అనమాట. అలా పొడుతున్నారు, అలా పొడుతూ ఉంటారు. సో ఎంత పొడిచినా నువ్వు స్పందించగట్లకి. ఓకేనా? నువ్వు దూసుకుపో అంతే. ఆగక ఎక్కడైనా సాహసం చేయరా డెంపక అన్నట్టు నువ్వు అలా ముందుకు వెళ్ళిపోవాలి. చెత్త. సో అలా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి అంతే. ఓకేనా? ఎడిటింగ్లో తీసేస్తారు చాలా మటుకు. అదే పని మీద ఉంటాడు ఇంక ఇప్పుడు. అదే నీకు మంచి కంటెంట్ ఇవ్వాలని చెప్పి అసలు అనుకోలేదు. సడన్గా నాగపాము పడగ విప్పినట్టుగా మొదలు పెట్టాడు యూట్యూబ్ ఛానల్. అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అసలు ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు చేస్తారు. మేమిద్దరం స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాం. ఒక 2021లో అయితే మేమిద్దరం స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. తర్వాత ఇక మనం బిజీ అయిపోయాం, మనోడు వేరేగా బిజీ అయిపోయాడు. ఇప్పటికి డేట్లు ఖాళీ ఉండేవి కదా, డేట్లు ఖాళీ ఉండేవి. మార్నింగ్ 6కి ఎక్కితే డ్యూటీ, నైట్ 11 వరకు తిరుగుతూనే ఉండేవాళ్ళం. ఖాళీ ఉండేది కాదు. జస్ట్ వచ్చి ఒకసారి కనిపించేసి వెళ్ళిపోయాడు అంతే. ఇప్పుడు మా ఖాళీ అయిపోయాడు. మనసు కూడా లాగేసాడు శుభ్రంగా. అయిపోయి మళ్ళీ కన్న పెట్టేస్తాడు. ఓకేనా? కొన్ని దుష్ట శక్తులు మనం పీడించి శుభ్రంగా లాగేసినాయి అనమాట మొత్తం. సో దాని గురించి అలా అయిపోయాడు. ఏం లేదు, మళ్ళీ అదే జోష్ అలాగే ఉంది, ఆ ఊపు అలాగే. సో ఊపేస్తాడు త్వరలోనే. డెఫినెట్గా మీరు మాత్రం ఛానల్ని ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా ప్లీజ్ లైక్. నాని ఏం మాట్లాడాలి, నాని అనుకుంటున్నాడు మర్చిపోవద్దు గంట కొట్టడం. సో గంట కొట్టడం మాత్రం గంట అంటే ఇలా గంట అంటే ఇంకో గంట అనుకుంటారు. చెప్పు. లేదన్నా, ఛానల్లో ఉన్న గంట కొట్టండి. ఆ గంట కొడితే మన ఊరి అన్ని నోటిఫికేషన్ మీకు వస్తూ ఉంటాయి. తర్వాత నేను తెల్లారులు కూడా వేస్తాను గంట. సో ఇక ఫైనల్గా అయితే మా మాయగడ్డు వాళ్ళ ఇల్లు ఇది. వచ్చేడు మా ఊడేమో బండి నుంచి లగేజ్ తీసి ఇంటికి లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది పడతాడు. ఏదో సండే సెలవు వచ్చి మండే స్కూల్కి వెళ్ళి పిల్లడు ఎలా ఇబ్బంది పడుతుంది అలా ఇబ్బంది పడుతున్నాడు మా వాడు. ఎరా అంతా అలా ఉంటుంది. ఇంటి దగ్గర ఉండి రావాలంటే ఎవరికి సరదానా అని చెప్పి అంతే. పరిస్థితులు బాగోలేక వచ్చే దగ్గర వరకు వచ్చి కష్టపడి మళ్ళీ వెళ్ళాలంటే పరిస్థితులు బాగా వస్తాం అందరం అంతే. ఆడు వీడియో తీసుకోవడం మాత్రం ఎంజాయ్ చేయడానికి ఇప్పుడు ఈ ఛానల్ కూడా మాత్రం ఎంజాయ్ చేయడం కోసం వచ్చాడు. డెఫినెట్గానే లైఫ్ ఎంజాయ్ చేస్తాడు. అలాంటి బాధలు ఇంటికాడ బాధలు గాథలు బాధ్యతలు అలాంటివి ఏమి లేవు. అలాంటి మా డిక్షనరీలో లేవు. రైస్ అయితేనా లేవురా. మరి నాకు తెలిసిన విషయం. బరువు భుజాల మీద మోసుకొని వస్తున్నాం.
ఇకైతే మా ఊరు చేసి ఇల్లు అయితే ఇదనమాట. నాకు ఇంటికి రాగానే వైఫై కనెక్ట్ అయిపోయింది. మేమైతే ఫైనల్ గా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. మా మాయగారిని అయితే ఇక్కడ డ్రాప్ చేసాం. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట మాత్రం గట్టిగా కొట్టండి. ఓకే బాయ్ బాయ్.